మీరు ఒంటరిగా ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకే. సో మనం ఇవాళ అయితే ఒక గుహలోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. లాస్ట్ టైం వెళ్ళిన దానికంటే ఇది చాలా ట్రెండింగ్. ఎందుకంటే మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమవుతుంది గుహలో దొరికిన గుత్త అనేది అని చెప్పేసి. చూడండి, ఇప్పుడు మనం అయితే అడవిలోకి అయితే వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే ఒక 200 మీటర్స్లోనే మనకు ఆ గుహ అయితే ఉన్నది. ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు, బట్ ఇక్కడ లోకల్గా అనుకుంటున్న దాన్ని బట్టి అయితే ఇది 200 years ఓల్డ్ అని చెప్పేసి మనకైతే తెలిసిందనమాట. చూడండి, ఇక్కడైతే రావి చెట్టు కూడా ఉంది. అడవిలో చాలా వరకు అయితే ఇలా రావి చెట్లు, వేప చెట్లు, నీలగిరి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా వరకు ఎక్కువ అనేది అన్నమాట. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ని అది తీసుకొని మనకు ఆక్సిజన్ అయితే ఎక్కువ ఇస్తుంది. ఓకే, మనకు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనము గుహలోకి అయితే వెళ్దాము. ఏంటి, ఏమేమి ఉన్నాయి, అసలు నిజంగానే అక్కడ నిధి ఉందా లేదా అని చెప్పేసి కనుక్కుందాం. ఓకేనా, చూడండి, ఇదైతే సప్తరుషుల గుహ. లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. లోపల ఏముంటుందో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, భయంగానే ఉంటుంది. బట్ కాకపోతే బీ పాజిటివ్. ఓకేనా, కమ్. పైన అయితే టాప్ తగులుతుంది, వంకొని అయితే జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఇన్ కేసు ట్రై చేయాలనుకుంటే ఆల్మోస్ట్ నేను చూపించడానికి వచ్చినాను, బట్ ఎటువంటి మనకు దురుద్దేశాలు ఉండకూడదు అనమాట. చూడండి, ఒబ్బుగా ఉంది కాబట్టి లైట్ అయితే వేస్తున్నాను, చూపిస్తాను మొత్తం అంతా కూడా దగ్గర. చూడండి, ఇదైతే గుహ అనమాట. చూడండి, ప్లాస్టిక్ ఇక్కడైతే దేవతల ఫోటోలు. ఇప్పుడు చూడండి, మనకు నేను చెప్పాను కదా నిధి దొరికిందని చెప్పేసి, అదైతే ఆ ప్లేసు. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, అంతా కొట్టేసి అయితే ఉన్నారు. మీకు లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను. చూడండి, అప్పుడు ఒకప్పుడు జాగ్రత్త లోపల అయితే చాలా భయంకరంగా ఉంది. మరి ఏమున్నది ఏంటో తెలియదు. ఇంకో వెళ్ళే కొద్దీ లోపలికి అయితే దారి ఉన్నదనమాట. ఆల్మోస్ట్ పైకి కూడా ఉండొచ్చు. ఒకసారి చూడండి, ఇదంతా ఎంత భయంకరంగా ఉందో. మనిషి పట్టడానికి కూడా దారి లేదు. చూడండి, పైకి కూడా దారి ఉన్నదనమాట. మరి చూడండి, గుహలో అయితే ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. చూడండి, మొత్తం అంత ఒక్క చుక్క లైటింగ్ కూడా రావట్లేదు, అంత చీకటిగా ఉన్న ప్రదేశం అనమాట. ఇంత రిస్క్ చేసి మీకు వీడియో అయితే తీస్తున్నాము. ఎవరు కూడా మిస్ చేయకుండా వీడియోని అయితే చూడండి కదా. అదైతే ఎక్కడ తోగున్నారో మరి ఏమో తెలియదు. చూడండి, నూనె ఉండేది అక్కడ వరకు అయితే, ఇదంతా కూడా వాళ్ళు తొగిన ప్రదేశం. చూడండి ఎలా తొగారు, చూడండి మొత్తం అంతా కూడా. ఇవి కూడా రాళ్ళు కూడా చూడండి ఒక షేప్లో వచ్చినాయి. ఇవి ఇది న్యాచురల్గా ఫామ్ అయింది అనుకుంటా, మొత్తం రాయి మట్టి అయితే కానీ కాదు. చూడండి, ఓల్డ్ కాలంలో ఈ రాయిని చూస్తున్నారా, మీకు ఒక విషయం గమనిస్తున్నారా, ఈ రాళ్ళలో కొన్ని షార్ప్నెస్ బట్టి ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అయితే అవుతున్నాయి అనమాట. ఫ్లో అయ్యే ఒక కాలంలో ఆ విధంగా చూడండి, మొత్తం అంతా న్యాచురల్. ఇది భయపడతారు. చూడండి చూడండి ఎంత ఇదిగా ఉంది. చూడండి, అక్కడైతే ఏదో లైటింగ్ వస్తుంది. మరి అక్కడైతే లైటింగ్ వస్తుంది, ఇంకా పైనకి దారి ఉన్నట్లు. పైకి కూడా ఇక్కడ అనమాట, పైకి కూడా దారి ఉంది. బట్ అక్కడైతే మనిషి పట్టేంత ప్లేస్ అయితే లేదు. చూడండి, అక్కడైతే లైటింగ్ అయితే వస్తుంది దగ్గర. చూడండి, అక్కడ లైటింగ్ అయితే వస్తుంది. అక్కడ కూడా ఏదో చిన్నగా ఉంది, బట్ ఎక్కేకి అయితే కుదరదు అనమాట. చూడండి, ఇక్కడ వేరు కూడా చూడండి ఎంత పెద్ద ఆక్సిజన్ వస్తుంది. వేర్లు ఆల్మోస్ట్ రాత్రిలో కూడా దిగేంత ఇది ఉన్నాయన్నమాట. వేర్లకు ఎక్కడికైనా వెళ్ళే సామర్థ్యం అయితే ఉంటుంది. బట్ నాకు తెలిసిన వరకు ఈ చెట్టు వచ్చేసి పైన ఒక చెట్టు ఉంది, దాని అయితే అయ్యొచ్చు. రాత్రి ఒక చెట్టు అయితే వచ్చింది అనమాట, అదే అయ్యొచ్చు అనుకుంటున్నాను. చాలా భయంకరంగా ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా సరే వస్తే ఖచ్చితంగా భయపడతారు. ఒంటరిగా వచ్చినా చాలా గుండె ధైర్యం అయితే ఉండాలి. అది మనకు లేదు కాబట్టి నా ఫ్రెండ్ని అయితే తోడు తెచ్చుకున్నాను. దయచేసి మీరు ఒంటరిగా ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా వచ్చి
ఈ వీడియో నాకు కవర్ చేయడానికి దాదాపు 2 days నుంచి టైం పట్టింది. బట్ ఇక్కడికి రావడానికి నాకు ఇక్కడ నుంచి అయితే మా ఒక విలేజ్ అయితే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ అన్నా కూడా వస్తుంది. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ నుంచి బైక్ నుంచి బైక్ మధ్యలో పంచర్ అయ్యి చాలా తలకాయ నొప్పులు పడి ఇప్పుడు మీకు వీడియో అయితే తీస్తున్నాను.